లేఖన భాగాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. ఈ 4వ వచనాన్ని నాతో కూడా చదవగలిగిన వారు కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఈ ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ప్రతి ఆదివారము మనం దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడల్లా దేవుణ్ణి మనం యథార్థముగా ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని మహిమపరిచేవారిగా మనం ఉంటున్నాం, లేక అలాగ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మరి ఆరాధన కొరకై మరలా మనం ప్రభువుని స్తుతించే ముందుగా దేవుడు నా జీవితంలో చేసిన ఆ మేలును ఉపకారాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏమైతే మన ఎడల ఆయన మేలు చేశాడో దానికై మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. కాబట్టి ఈ యొక్క యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ఇప్పటికే గత 2 వారాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ దినాన్ని మరలా మనం దేవుణ్ణి ఆరాధించే ముందుగా, స్తుతించే ముందుగా ఈ 4వ అధ్యాయములో యేసు ప్రభువారి గురించి 500 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త యేసు ప్రభువారి గురించి ప్రవచించిన ప్రవచనాలు. మీరు బైబిల్ గ్రంథములో యేసు ప్రభువారి గురించి ఎన్నో ప్రవచనాలు చెప్పబడ్డాయి. మీరు ఆదికాండము దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు లేక మనం చూస్తే ఎన్నో ప్రవచనాలు యేసు ప్రభువారి యొక్క రాకడ గురించి కానీ, యేసు ప్రభువారి యొక్క మరి పుట్టుక గురించి కానీ ఈ ప్రవచనాలు, యేసు ప్రభువారు పుట్టక ముందే ఆయన గురించి ఎన్నో ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు రమారమి 500 ప్రవచనాలు యేసు ప్రభువారి యొక్క పుట్టుక గురించి రాయబడ్డాయి. ఆయన జన్మ గురించి మాత్రమే రాయబడ్డాయి. ఈసారి యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి చూస్తే 2000 ప్రవచనాలు యేసు ప్రభువారి యొక్క రాకడ గురించి రాయబడ్డాయి. అంటే యేసు ప్రభువారి గురించి ముందుగానే ఆయా రకాలుగా దేవుని యొక్క ప్రవక్తలు కానీ, దేవుని యొక్క ప్రజలు కానీ, దేవుని యొక్క శిష్యులు కానీ, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన దేవుని యొక్క దాసులైన వారు మరి దేవుని యొక్క ప్రవచనాన్ని, అంటే ఆయన పుట్టుక గురించి కానీ, ఆయన రాకడ గురించి కానీ ఎన్నో ప్రవచనాల్ని వారు ప్రవచించిన వారు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవాతి దేవుడైన యేసు ప్రభువారిని నీవు నేను ఆయన స్తుతించి ఆరాధించే ముందుగా ఈరోజు దేవుడు మనకు మరికొన్ని విషయాల్ని ఆయన జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం అండి. 53:4 వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. చాలండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మీ అందరికీ తెలుసు ఈ భూమి మీద రోగాలు ఉన్నాయి, ఎన్నో రకాలైన రోగాలు ఉన్నాయి. ఒక మనిషికి ఎన్ని రోగాలు ఉన్నాయంటారు? ఒక మనిషికి ఎన్ని రోగాలు ఉంటాయంటారు? మా సిస్టర్ గారు అంటే చెప్పలేమంటున్నారు. మనిషి యొక్క రోగాలే చెప్పలేమట. ఒక మనిషికి అన్ని రోగాలు ఉన్నాయంటారా అమ్మా? వస్తుంటాయి, వెళ్తూ ఉంటాయి. అన్ని రోగాలు ఉండవు. ఎన్ని రోగాలు ఉంటాయి? ఒకటే ఉంటుందా? ఎన్ని రోగాలు ఉన్నాయో, మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్నిటికీ రోగమే. అవునా? ఈరోజు మన తలెంట్రుకల దగ్గర నుంచి మన గోరు దాకా రోగాలే ఉన్నాయి.
అంటే ఇక లెక్కట్టండి, ఇంక ఎన్ని రోగాలు అంటే లేని రోగం అంటూ లేదు ఈ శరీరానికి. ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా మానవ శరీరానికి ఎన్నో రోగములు కలిగిన వారు, ఎన్నో వ్యాధులు కలిగిన వారు. అందుకని ఈ రోజుల్లో అనేక రకాలైన మరి హాస్పిటల్స్ నిర్మిస్తూ ఈరోజు ఎలాంటి రోగానికైనా వైద్యాన్ని చేయాలని వారు ఎన్నో రకాలుగా ఈ మానవ శాస్త్రం మీద పరిశీలన చేస్తూ ప్రతి జబ్బుకి ఒక మందును కనిపెడుతూ మనిషిని బ్రతికించాలని ఈ రోజున మానవులు, శాస్త్రవేత్తలు ఎంతో పరిశీలన చేయగలుగుతున్నారు. ఒకవేళ మానవుడికే కానీ మరణమే కానీ లేకపోతే ఈ భూమి మనుగడే ఉండదు. అందుకని దేవుడు అన్నాడు, పుట్టడము చావడము అనేది ఈ రెండూ జరుగుతూనే ఉంటాయన్నమాట. పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటారు, మరణించేవారు మరణిస్తూ ఉంటారు. ఇవి జరుగుతూనే ఉంటాయి. పుట్టినవారు మరణించకుండా అలాగే ఎవరు ఉండలేరు. ఒకవేళ ఉంటే ఈ భూలోకమే ఇంక సరిపోదేమో. మానవుడు ఎన్నో రకాలుగా పరిశీలన చేసి వారు అన్నారు, మనిషి చచ్చిపోకుండా కొన్ని వందల సంవత్సరాల మనిషిని బ్రతికించగలగొచ్చు అన్నారు. ఎలాగ బ్రతికించగలరు అంటే, ఈ రోజుల్లో స్పేర్ పార్ట్లు ఎలాగైతే తయారు చేస్తున్నారో ఒక కారుకి కానీ బండికి కానీ దేనికైనా పోతే, అలాగే మానవుడికి కూడా ఒక స్పేర్ పార్ట్లు తయారు చేసేలాగా తనలో నుండి తన జీన్స్ని తీసి తనలాంటి ఒక మనిషిని తయారు చేసి తన ప్రక్కనే పెట్టుకోవడం అన్నమాట. కారణం ఏంటంటే, తనకు ఎప్పుడైనా తన అవయవం ఒకటి పోతే మరలా తను తీసుకొని తిరిగి పెట్టడానికి. యూదుడు మొట్టమొదటిగా రీసెర్చ్ చేసి అలాగే చేస్తాను అంటే ఒప్పుకోలేదు. కారణం ఏంటి అంటే, ఒకవేళ కానీ మానవుడు భూమి మీద మరణించకపోతే మానవుడి యొక్క మనుగడే ఉండదు. ఇంకా వద్దు, ఇలాంటివి మనం చేయకూడదు. దేవుడు ఏమైతే పెట్టాడో ఆయన పుట్టిక, ఆయన మరణము అంటే ప్రమాదశాత్తు మరణించాలే తప్ప వ్యాధులతో జబ్బులతో ఇంకా చనిపోవడానికి అవకాశం లేకుండా వారు ఎన్నో రకాలుగా పరిశీలన చేశారు. అయితే ఒప్పుకోలేదు. కారణం ఏంటి అంటే, ఒకవేళ అలాగే చేస్తే భూమి మీద మానవుడికి ఇంకా మనుగడ ఉండదు. ఇంకా అందరూ జన్మిస్తూ బ్రతుకుతూనే ఉంటే ఎక్కడ సరిపోద్ది? ఇప్పటికే ప్రపంచంలో జనాభాను చూస్తే ఇంత విపరీతంగా పెరిగిపోతున్నారు. ఇంకా రేపు ముందుకి ఇంకెలా పెరిగితే ఎలాగ జీవించగలరు ఇంకా? కాబట్టి దేవుని యొక్క సంకల్పమును బట్టి మానవుడు ఈ రెండిటిని విధించాడు. కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఆయన అంటున్నాడు, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన రోగాన్ని భరించాడట. మీ అందరికీ తెలుసు, రోగము అంటే యేసు ప్రభువారు మన కొరకు భరించిన రోగము అనగానే మీరు అందరూ చెప్తారు, ఇంకేముంది అందులో పాప రోగమే కదా. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు అని భరించిన ఆ రోగము పాప రోగము. కాబట్టి ఈ పాప రోగము అనేది ఒకటి కాదు. అందుకని రోగము అంటే అది ఒకటి, రోగములు అంటే అవి అనేకమైనవి. అక్కడికి అందుకే చెప్పాడైనా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. అంటే ఈ విషయాల గురించి నేను దేవుడి దగ్గర చాలా కనిపెట్టాను. ప్రభువా, ఏం చెప్పాలి నీ ప్రజలకు అన్నప్పుడు దేవుడు ఈ మాటను గుర్తు చేశాడు, నిశ్చయముగా అతడు మీ రోగములను భరించెను. నేను చాలా సమయం దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు ఆయన చెప్పింది రోగము కాదు, రోగములు అన్నాడు ఆయన. అంటే యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేకమైన రోగములు కలిగిన వారిని, అనేకమైన వ్యాధిగ్రస్తులను యేసు ప్రభువారు బాగు చేశాడు. ఆయన దగ్గరికి చాలామంది ఎందుకు వచ్చారు అంటే, ఒక మాట మీకు చూపిస్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకా 5:15 వచనమండి. 5వ అధ్యాయము 15వ వచనం. అయితే ఆయనను గూర్చిన సమాచారము విని ఆయన గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడవచ్చుచుండెను.
సరే, అనేక మంది ఆయన యొక్క సమాచారమును విన అనేక మంది యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేవారట. ఎందుకు వచ్చేవారు అంటేనంట, ఆయన మాటలు వినుటకును వారు తమ రోగములను కుదుర్చుకొనుటకును ఆయన ఎద్దుకు వచ్చేవారట. వారు తమ యొద్దకు ఎందుకు వచ్చారు అంటే తమ రోగములను కుదుర్చుకొనడానికి వచ్చారు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు నువ్వు నేను కూడా యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వచ్చాం? ఎక్కువైపోతున్నారా? దా ముంచుకు నేను కూర్చోబెడతాను, స్టేజ్ మీద తీసుకొచ్చి. అర్థమైందా? కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆయన రోగములను కుదిర్చగలిగిన వాడట, రోగములను కుదిర్చాడట. ఈరోజు ఉదయకాల సమయంలో దేవాతి దేవుడైన యేసు ప్రభు దగ్గరికి నీవు నేను కూడా వచ్చాం. కాబట్టి నీవు నేను వచ్చాం కదా, కాబట్టి ఈ రోజున మనము యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం? ఏమి బాగు చేసుకోవడానికి వచ్చాం? ఏమి సంపాదించుకోవడానికి వచ్చాం? యేసు ప్రభు వారిని ఎందుకు నమ్ముకున్నాం? చాలాసార్లు ఇది మనలో మనం ప్రశ్నించుకునే మాట. నేను ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాను? నేను ఎందుకు యేసు ప్రభు వారిని నమ్ముకున్నాను? ఎందుకంటే మనం ఎందుకు నమ్ముకున్నాము, ఎందుకు వస్తున్నాము, ఇవే మనకు తెలియకపోతే ఇంకెప్పటికి మనం తెలుసుకుంటాం? కాబట్టి ఈరోజైనా నా జీవితంలో మనం యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వచ్చాం? ఇది మొట్టమొదటిగా మనం గుర్తించాలి. ఎందుకు వచ్చామో తెలియకపోతే మన కార్యము సఫలము చేసుకోలేమండి. చాలాసార్లు చూడండి, మనం ఇంట్లో ఒకటి అనుకుంటాం, బయటకు వచ్చేటప్పుడు మర్చిపోతాం. ఈ రోజుల్లో మనకు ఎంత మరుపు వచ్చిందంటే, మనకు గుర్తొస్తుంది, ఇంట్లో ఉండని చెప్పేది గుర్తొస్తుంది, అది తెచ్చుకుందామని బయటకు వచ్చినా మర్చిపోతాం అనమాట. ఎందుకు వచ్చానా ఇక్కడ కనిపిస్తుంది, ఎందుకు వచ్చామో అనిపిస్తుంది. సరే, ఒక 2 నిమిషాలు అక్కడ నిలబడిన తర్వాత ఒకవేళ గుర్తొచ్చింది అనుకో, అది పట్టుకుని వెళ్తాం. ఒకవేళ గుర్తు రాలేదనుకో మళ్ళీ వెళ్ళిపోతాం వెనక్కి. ఎక్కడికైతే మనకు వచ్చామో అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ పరిసరాల ప్రాంతాలు ఒకసారి వచ్చి, ఓహో దీనికోసం వెళ్ళాను కదా, నేను మర్చిపోయానే అనుకుంటాం. అంటే మనం ఎందుకు వెళ్ళామో మనకు తెలియకపోతే మన కార్యాన్ని మనం ముగించలేము, సఫలము చేసుకోలేము. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి నీవు నేను కూడా ఎందుకు వచ్చాం? ఇది మనందరికీ తెలియాలి. మీ అందరికీ ఒకవేళ ఇప్పటికైనా ఇంకా యేసు ప్రభు వారి గురించి అది తెలుసుకోకపోతే మన జీవితమే వ్యర్థమైపోతుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏం పొందాలని వచ్చావు? నా దగ్గర నుంచి ఏం తీసుకోవాలని వచ్చావు? అదేదో నువ్వు తెలుసుకోకపోతే ఇంక నీ జీవితమే వ్యర్థమవుతుంది అది. కాబట్టి ఈ రోజున అనేక మంది అంట యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారట. ఎందుకు వచ్చారు అంటే ఆయన మాటలు వినాలని, రెండవది తమ రోగములను ఆయన దగ్గర బాగు చేసుకోవాలని వచ్చారట. యేసు ప్రభు వారి దగ్గరికి వారు ఎందుకు వచ్చారు అంటే తమ రోగములను బాగు చేసుకోవడం కొరకే వచ్చారట. ఈరోజు యేసు ప్రభు వారు అడుగుతున్నారు, నిన్ను నన్ను కూడా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా దగ్గర నుంచి నువ్వేం పొందాలని వచ్చావు? అది నువ్వు పొందావా? ఒకవేళ నా దగ్గరికి వచ్చి అది నువ్వు పొందకుండగానే వెళ్ళిపోతే నీ జీవితానికి ఉపయోగం ఏముంది? ఏ రోజైనా యేసు ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావో ఈ రోజైనా నువ్వు గుర్తించు, ఈ రోజుకైనా తెలుసుకో. ఇంకా అది మనం తెలుసుకోకపోతే మనం ఇంతకాలము యేసు ప్రభు వారిని నమ్మిందంతా కూడా వ్యర్థముగానే మనం ప్రయాసపడినట్లు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను గాలిని కొట్టినట్లుగా నేను పోట్లాడటం లేదు. నాకు గమ్యం ఉంది, నాకు గురు ఉంది. ఆ గమ్యానికి చేరాలని, ఆ గురు దగ్గరికి నేను వెళ్ళాలని నేను ప్రయాసపడుతున్నానే తప్ప నా ప్రయాసము వ్యర్థముగా నేను ప్రయాసపడతా లేదు. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. కాబట్టి మనం ఏమి కుదుర్చుకోవడానికి వచ్చాం, మనం ఏమి బాగు చేసుకోవడానికి వచ్చాం, ఇప్పటికైనా మనం గుర్తించాలి. యేసు ప్రభు అడుగుతున్నాడు, నేను పాపులకు వైద్యుణ్ణి కదా, నేను పాపులను రక్షించడానికే భూమి మీదకి వచ్చాను కదా, మీ కొరకు నా ప్రాణాన్నే త్యాగము చేసి నా రక్తముతో మిమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా చేయాలని నేను మీకోసం వచ్చాను. అలాగూ నేను చేశాను. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నీ వ్యాధిని బాగు చేసుకున్నావా,
నీ పాప రోగాన్ని బాగు చేసుకున్నావా? ఆ రోగము బాగు చేసుకోకపోతే రోజు రోజుకి ఆ వ్యాధి ఏమవుతుందంటే ముదురుతుంది. ఒకప్పుడు ఎలా చెప్పేవారంటే బీపీ కానీ షుగర్ కానీ ఉంటే, ముఖ్యంగా అంటే ఈ బీపీ కంటే షుగరే చాలా ప్రమాదకరమైనది అనేవారు. ఎంత భయపెట్టేవారు అంటే, షుగర్ వచ్చింది అంటే ఇంక నువ్వు చచ్చిపోతావమ్మా, బతకవు అనేవారు. షుగర్ వస్తే నువ్వు చచ్చిపోతా కానీ ఇక బతకవనేవారు. ఎందుకు అంటే షుగర్ అనే వ్యాధి ఏదో ఒక ఎముకకు కానీ, ఏదో నరానికి కానీ, ఒకవేళ ఏదో ఒక అవయవానికి సంబంధించింది కాదట. అవునా? షుగర్ అనే వ్యాధి ఒక అవయవానికి సంబంధించింది కాదంటారు. అవునా? అది అవునా కాదా? కాదా? మరి దేనికి సంబంధించింది అంటే శరీరం అంతటికి సంబంధించిందా? శరీరం అంతటికి షుగర్ వ్యాధి ఉంటుందా? అది మెయిన్ కారణం. అందుకనే ఈ షుగర్ జబ్బుని 2 రకాలుగా టెస్ట్ చేస్తారు ముందు. ఒకటి, అది బ్లడ్ షుగరా లేకపోతే యూరిన్ షుగరా? నీ రక్తంలో ఉందా షుగరు, లేకపోతే ఆ నీటిలో అంటే ఆ బ్లడ్ తర్వాత యూరిన్లో ఉందా షుగరు? ఈ రెండిటిని పరిశీలన చేసిన తర్వాత దానికి తగిన మందుని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే షుగర్ అనే వ్యాధి ఎలాంటిదంటే రక్తములో ఉండేదన్నమాట. రక్తము మన శరీరంలో ఎక్కడెక్కడైతే ప్రవహించగలుగుతుందో అన్ని చోట్లలో కూడా ఆ జబ్బు తీవ్రత పెరుగుతుందన్నమాట. ఆ జబ్బు తీవ్రత పెరుగుతుంది. అందుకనే ఎంతవరకు దాన్ని కంట్రోల్ చేయగలుగుతామో అంతవరకు అది మన మాట వింటుంది. దాన్ని కంట్రోల్ చేయకపోతే ఆ వ్యాధి రోజుకి ప్రబలిపోతుంది అన్నమాట. అది ఎంత ప్రబలిపోతుంది అంటే చాలా భయంకరమైందన్నమాట. ఒక మనిషి చనిపోవడానికి కూడా భయంకరంగా. మీ అందరికీ తెలుసు కదా, మనకు బాగా తెలిసిన ఆయన సత్యారావు అన్న. ఆయన నిజంగా ఆ రోజు చనిపోయే ముందు ఆయన హాస్పిటల్ తీసుకెళ్లారన్నమాట. చాలా ఆందోళనకరంగా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికి ఆయనకు షుగరు 550 ఉందట షుగరు. డాక్టర్ కూడా వెంటనే చెప్పారు, మేమేమీ చేయలేము ఇంక ఈ షుగర్కి, ఇప్పుడు మేమేమీ చేయలేము, మీరు అర్జెంటుగా ఒక గంటన్నరలో కల్లా మీరు వైజాగ్ చేరిపోవాలా, మీరు వైజాగ్ చేరిపోతే మీరు బ్రతుకుతారు అని చెప్పారట. ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన తిరుగుతూనే ఉన్నాడు. ఈయనకంత పెద్ద ఏమీ చనిపోతామనే సిమ్టమ్ కూడా ఆయనకి ఏం తెలుస్తలేదు. పర్లేదులే, షుగరే కదా, ఇంతకుముందు ఎప్పుడు అలాగే ఉంది కదా, ఇప్పుడు పెద్ద ఏం కాదు, భయపడక్కరొద్దు, ఏదో కొంచెం తల తిరుగుతుందంటే దాని గురించే భయపడదు. డాక్టర్ చెప్పింది, లేదు మీరు అలా అనుకోకూడదు, మీరు త్వరగా వెళ్ళిపోండి, ఒక ఇంజెక్షన్ చేస్తాను నేను, ఇది గంట సేపు కంటే ఎక్కువ కాయదు, ఈ గంట సేపులో మీరు వెళ్ళిపోవాలా, మీరు ఎలాగెళ్తారో తెలియదు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఆ గంట ఇక్కడే నిర్లక్ష్యం చేశారు. వీళ్ళు కారు పెట్టుకోవాలా, వెళ్దామా, ఎలాగెళ్ళాలి ఏంటి అని గంట ఇక్కడే దాటిపోయింది. సరే, కారు వచ్చింది, కారు ఇంట్లో నుంచి బయటికి తెచ్చాడు, కారు ఎక్కాడు, అక్కడే కారులోనే ప్రాణం పోయింది. ఇంకా వైజాగ్ ఇంక ఇంటి దగ్గర తీసుకెళ్ళలేదు కూడా, ఇక్కడే ప్రాణం పోయింది. అప్పుడు చెప్తున్నారు, డాక్టర్ చెప్పారు ఒక గంట లోకల్ మనం వైజాగ్ చేరిపోవాలని, ఏదో ఒక రీతిగా మనం త్వరగా వెళ్ళిపోవాలని, కానీ త్వరగా మనం బయలుదేరలేదు. ఇప్పుడు ఏం పోయింది? అర్థమైందా? అది ఎంత ప్రమాదకరమైందంటే దాన్ని కానీ మనం కంట్రోల్ చేయలేదా ఆ రోగము అన్ని అవయవాల మీద ప్రభావం చూపించేస్తుంది. ఈరోజు శరీర సంబంధమైన రోగాలకే ఒక ప్రాణాన్ని తీసే బలం అంతుంటే ఆత్మ సంబంధమైన రోగం కలిగిన ఆ పాప రోగానికి ఆత్మను చంపే శక్తి దానికి అంతకంటే భయంకరమైంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ పాపాన్నే కానీ నువ్వు విడిచిపెట్టకపోతే, నీ పాపాన్నే కానీ వదలకపోయావంటే ఈ పాపము నేనేం చేస్తా తెలుసా? భయంకరమైన అగ్ని గంధకాలతో మండు గుండములోనికి నేను తీసుకుని వెళ్తుంది. జాగ్రత్త. ఈరోజు పాపమే కదా అని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ పాపానికి ఏముందిలే, అది మనల్ని ఏం చేయగలుగుతుందిలే అని ఈ భూమి మీద ఉన్నంత వరకు నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ పాప రోగం యొక్క తీవ్రత ఎంత భయంకరంగా అవుతుందో తెలుసా?
అది దాన్ని అనుభవిస్తేనే కానీ దానికి అర్థం కాదు. ప్రియ సహోదరి సోడా, యేసు ప్రభువారిని అంగీకరించిన నీవు నేను కూడా ఆయన బిడ్డలుగా చేయబడిన వారమని చెప్పుకుంటున్నాం. మనము ఆయన దగ్గరికి ఎందుకు వెళుతున్నాం? ఎందుకు వచ్చాం ఆయన దగ్గరికి? ఏం పొందాం ఆయన దగ్గర నుంచి? ఇప్పటికైనా మనం గుర్తించామా? ఈరోజు దేవుడు అంటున్నాడు, అనేక మంది నేనున్న దినాలలో నా దగ్గరికి కొన్ని వేల మంది వచ్చేవారు. వారు నా మాటలు వినడానికే కాదు, తమ రోగములను కుదుర్చుకుండని కూడా వారు వచ్చేవారు. ఈరోజు నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గరికి వస్తున్నావు కదా. నీ పాప రోగాన్ని నువ్వు కుదుర్చుకున్నావా? నీ పాప రోగం నుండి విడుదల పొందావా? నీ పాప రోగాన్ని స్వస్థపరచబడ్డావా? ఒకవేళ అలాగూ చేయబడకపోతే నీ రోగము రోజు రోజుకి పెరిగిపోతుంది. అది ఎంత దూరం పెరుగుతుందో తెలుసా? మీకు ఈరోజు మరలా చూపిస్తాను. మనందరికీ బాగా పరిచయమైన మాట, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమా 6వ అధ్యాయము 23 వచ్చినవండి. 6:23. ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. చూసారా, మనం అనుకుంటున్నాం పాపమే కదా, ఈ పాపం నన్నేం చేయగలుగుతుంది, ఈ పాపానికి నాకేంటి, నన్నేం చేయగలుగుతుంది, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నావు. కానీ రోజు నీ పాపం యొక్క తీవ్రత పెరుగుతుంది. నీ పాపం యొక్క తీవ్రత పెరుగుతుండే కొలది, అంటే నువ్వు పాపం చేయడంలో మరీ ఎక్కువయ్యే కొలది, జబ్బు అంటే ఆ రోగము నీలో ఎక్కువ ముదిరే కొలది నిన్ను మరణములోనికి తీసుకొని పోతుంది. జాగ్రత్త. అందుకని అంటాడు, మనం చేసిన పాపపు క్రియలను బట్టే మనకు మరణము సంభవిస్తుందట. మనకు మరణం ఎలా సంభవిస్తుందట తెలుసా? మనం చేసే పాపపుణ్యాలను బట్టే. నువ్వు ఈ భూమి మీద ఉండగా నువ్వేమైతే దేవుని తెలుసుకొని ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించగలుగుతావో, అలాగే నీ మరణాన్ని కూడా దేవుడు తనకి ఇష్టమైనట్లుగానే తీసుకెళ్తాడట. భూమి మీద ఆయనకి ఇష్టం లేకుండా నువ్వు జీవించినంత కాలము, నీకు నీ సొంత ఇష్టానుసారంగా నువ్వైనా నేనైనా జీవించినంత కాలము, మన మరణాన్ని కూడా ఆయనకి ఇష్టము లేనట్లుగానే తీసుకెళ్తాడట. ఎన్నోసార్లు మీకు చూపించాను. ఎందుకంటే మరణము అనేది మనం చేసిన క్రియలను బట్టే మనకు కలుగుతుంది. మనం మంచి చేసామా, మన మరణము కూడా దేవుడు మంచిగానే తీసుకొని వెళ్తాడు. మనం పాపము చేసిన వారిగా జీవిస్తున్నామా, దానికి తగినట్లుగానే దేవుడు తీసుకెళ్తాడు. కాబట్టి ఈరోజు పాపం వల్ల వచ్చే జీతము మరణము, ఇది ఇప్పుడు మనకు అర్థం కావట్లేదు. అందుకని అంటున్నాడు, ఎందుకు ఇంతకాలం బ్రతకాలని నీకు సమయం ఇచ్చానే, ఆ కాలానికి ముందుగా నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? సరే, మీకు ఎన్నోసార్లు చూపించాను కదా, కొంతమంది అట కాలానికి ముందుగానే మరణిస్తారట. కాలానికి ముందుగానే మరణిస్తారట. ఎందుకు మరణిస్తారో చూపిస్తారు మీకు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. 7:17. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. సరే, ఎందుకు చచ్చిపోతామంట? కాలానికి ముందే. దేవుడు మనకు నిర్ణయించిన కాలానికి ముందే మనం ఎందుకు చనిపోతాం తెలుసా? మనం చేసే దుర్మార్గమైన పనులు. అంటారు కదా, అలాంటి పనులు చేయకరా త్వరగా చచ్చిపోతావు అంటారు. ఎందుకంటారు? ఆ పనులు మంచి కాకపోతే మరి చావకపోతే ఏమవుతారు? దుర్మార్గమైన పనులు చేసేమా, కాలానికి ముందుగానే మనం మరణిస్తాం. అది అంటున్నాడు. అదే, నువ్వు దుర్మార్గమైన పనులను చేసి బుద్ధిహీనముగా ఎలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఒక బుద్ధిహీనుడు ప్రవర్తించినట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. అందుకే కాలానికి ముందుగానే నీ ప్రాణాన్ని నువ్వు తీసుకుంటున్నావు. దేవుడు నీకు రాసిచ్చిన కాలానికి ముందుగానే ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? మన పాపమే మనల్ని నిద్రపోనిస్తలేదు. కాబట్టి ప్రియ సహోదరి సోడా, పాపము అనేది
అది నీకు చిన్న వ్యాధిగా కనపడుతుంది. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఈ మనం చేసే పాపాలు పెద్ద పాపాలు ఏమీ కాదు. ఎంతోమంది లోకంలో ఎన్నో పాపాలు చేస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నేను చేసిన పెద్ద పాపం ఏముంది? నిజమే, వాళ్ళు తెలియక వాళ్ళు అలాగ ఉన్నారు. తెలుసుకొని మనం ఎలాగుంటున్నాం. అందుకనే బైబిల్ గ్రంథంలో ఈరోజు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? లోకాన్ని నువ్వు చూస్తే అది పాపం పెద్ద పాపంగా కనపడతలేదు వాళ్ళకి. ఈరోజు లోకం ఎలాగుంది అంటే ఎన్ని దుర్మార్గమైన పనులు చేస్తున్నా అది వాళ్ళకి తప్పుగా అనిపిస్తా లేదు, అది పాపమే కాదన్నట్లుగా జీవిస్తున్నారు. కానీ ఒకరోజు రాబోతుంది, ప్రతిదానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మీకు ఒక మాట చెప్తాను. నెబుకద్నెజర్ తర్వాత తన కుమారుడైన బెల్తెషాజర్ రాజు అయ్యాడు. ఈ బెల్తెషాజర్ రాజు అయిన తర్వాత ఒకరోజు అతడు గర్వించి ఏం చేశాడు అంటే తన తండ్రి యెరూషలేములో నుంచి తీసుకొచ్చిన బంగారపు గ్లాసులను ఆయన తెప్పించాడు. ఎందుకంటే దేవుని యొక్క మందిరములో వాడబడుతున్న బంగారు గ్లాసులను ఆ రాజు నెబుకద్నెజర్ రాజు ఎత్తుకుని పోయినప్పుడు తన కోటలో అవి దాచిపెట్టాడు ఆయన. ఆ గ్లాసుల్ని తన కుమారుడైన బెల్తెషాజర్ తెమ్మన్నాడు. తీసుకొచ్చి వాటిని శుభ్రము చేసి అందులో ద్రాక్షారసం పోసుకొని తాగుతున్నాడు. ఆయన ద్రాక్షారసం పోసుకొని త్రాగుచుండగా ఒక మానవ హస్తము లాంటి ఒక హస్తము ఒక గోడ మీద ఒక వ్రాత రాసిందట కదా. మెనే మెనే టేకిల్ ఓ ఫార్సిన్ అనే మాట రాసింది. ఆ మాట తన దేశంలో ఉన్న గారడీగల వారు కానీ, జ్యోతిష్కులు కానీ, ఈ మాచరీ చెప్పేవారిని కానీ వీళ్ళందరినీ పిలిచాడు. దాన్ని చదవండి, దాని భావం ఏంటో నాకు చెప్పండి అన్నారు. ఎవ్వరూ చెప్పలేకపోయారు. అలాంటి సమయంలో ఆయనకి చెప్పారు, రాజా నీ తండ్రి కాలంలో ఒకడున్నాడు, ఆయన చాలా నమ్మకమైన వాడు, ఇలాంటి మరుగైన రహస్యమైన విషయాల్ని ఆయన ఒక్కడు మాత్రమే బయలుపరచగలుగుతాడు. ఆయనే బబులోను అంటే ఇశ్రాయేలు దేశంలో నుంచి యెరూషలేము నుంచి చెరగును వచ్చిన దానియేలు, అతను పిలిపించండి, అతను చెప్తాడు అన్నారు. సరే, దానియేలుని పిలిపించారు. ఆ చెప్పారు, దానియేలు ఇదిగో నేను ద్రాక్షారసం త్రాగుచుండగా ఒక మానవ హస్తము లాంటి ఒక హస్తం వచ్చి ఆ గోడ మీద ఆ మాట రాసింది. ఆ మాట నన్ను చాలా కలవరపరిచింది. ఆ మాట చదివి దాని భావం చెప్పు అన్నారు. అప్పుడు ఆ యొక్క దానియేలు అన్నాడు, రాజా ఎంత తప్పు చేసావు నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? నువ్వు మానవుడివై ఉండి దేవునితో సమానమైన వాడిగా చేసుకోవాలనుకున్నావు. నువ్వు మానవుడివి. దేవుడి యొక్క మందిరములో వాడబడుతున్న బంగారు గ్లాసులు తీసుకొచ్చి వాటిలో నువ్వు ద్రాక్షరసం పోసుకుని తాగాలనుకున్నావు కదా. అందుకే చెప్పాడు. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? రాజా, దేవుడు నిన్ను తన కాటాలో పెట్టి తూచాడట. ఆయన కాటాలో పెట్టి నేను తూచినప్పుడు ఆయన తూకములో నువ్వు తక్కువ వాడిగా కనబడ్డావు. ఆ కాటాలో నువ్వు తేలిపోయావు. కాబట్టి దేవుడు నీ రాజ్యాన్ని నీ చేతిలో నుంచి తీసి నీ పొరుగువాడి చేతికి అప్పగించి దేవుడు నిన్ను చంపబోతున్నాడు, ఇక నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు ఆయన. అతడు చేసింది పెద్ద తప్పేమీ చేయలేదు. అతడు చేసిన తప్పల్లా దేవుని మందిరములో వాడబడుతున్న బంగారు గ్లాసులు తీసుకొచ్చి అతడు ద్రాక్షరసం పోసుకుని తాగాడు. కానీ దేవుడు దాన్ని ఎంత దూరం తీసుకెళ్ళాడు? తన ప్రాణాన్నే తీసేసేంత పరిస్థితి తీసుకెళ్ళాడు. అందుకనే చాలాసార్లు మనం చేసే తప్పులు మనకు ఎలా కనపడతాయి తెలుసా? ఇది పెద్ద చిన్నదే కదా, దీనికే మనం చచ్చిపోతామా, దీనికే దేవుడు మనం శిక్షిస్తాడా, దీనికే మన నరకాన్ని తీసుకుపోతాడా, ఏంటి ఇంత చిన్నదానికి కూడానా, నేనేమైనా ఇంత పెద్ద తప్పేమైనా చేశానా? కానీ దేవుడు అంటున్నాడు, అది నీకు చిన్నదేమో కానీ నాకు పెద్దది. నా వ్యక్తిగతంగా నేను బైబిల్ చదువుతుంటే ఈ విషయాన్ని నేను ఇక్కడే చాలాసేపు ఆగిపోయానన్నమాట. ఈ మాట చదువుతూ చూపిస్తారు మీకు. లేవీకాండము 10వ అధ్యాయము, లేవీకాండము 10వ అధ్యాయంలో
ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. లేవి కాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. మొదటి 2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యములు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారి యెహోవా సన్నిధిని మృతునొందిరి. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటారు? అదే తప్ప. ఇప్పుడు దేవుని యొక్క మందిరములో అగ్ని ఆరిపోయింది. ఇప్పుడు అగ్ని ఆరిపోయినప్పుడు వీళ్ళేం చేశారు అంటే బయట ఉన్న అగ్ని తీసుకొచ్చి ఈ అగ్నిని వీరు వెలిగించారు. ఇందులో తప్పే ఉంది? ఆరిపోతే మరి వెలిగించరా? అదే తప్ప. మన దృష్టిలో మనం అనుకుంటాం ఇదే. దీనికే దేవుడు ఎంత చంపేశాడా? ఈ చిన్న తప్పుకే దేవుడు ఎంత శిక్షించాడా? అందుకని అంటాను, మన పాపములు ఎప్పుడూ కూడా మనకు పెద్దవిగా కనపడవు. అర్థమైందా? మన పాపములు ఎప్పుడు కూడా మనకు పెద్దవిగా కనపడవు, కానీ అవి దేవుడి దృష్టిలో అవి చాలా పెద్ద పాపములు. మన దృష్టిలో ఏవైతే చిన్న పాపాలు అనుకుంటున్నామో అవి దేవుడి దృష్టిలో చాలా పెద్ద పాపాలు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ రోజుల్లో మనం పాపముల విషయంలో మనకు ఎంత నిర్లక్ష్యం తెలుసా? అదేం చేస్తుందిలే, ఈ చిన్నదే కదా, ఈ చిన్నదానికేనా ఇంత దేవుడు మనల్ని శిక్షిస్తాడా? ఇంత మనం నష్టపోతామా? ఎంత భయంకరమైందో తెలుసా? పాపము అనేది చాలా భయంకరం. అందుకన్నాడు, మీరు పాపమునకు దూరంగా పారిపోండి, పాపముతో జోలియక ఏమీ లేకుండా ఉండండి అని ఎన్నిసార్లు చెప్తాడో తెలుసా? ఎందుకో తెలుసా? అది చాలా భయంకరమైనది. పాపముతో కానీ నీ సంబంధం పెట్టుకున్నావు అంటే అది నిన్ను భయంకరమైన నరకానికి తీసుకొని పోతుంది. అది మన చావుకి కారణమవుతుంది. అందుకని అంటాడు, నువ్వు పాపముతో ఇంక దాని సంబంధమే పెట్టుకోకు అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక, క్షమించండి, మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, అంటే మొదటి 2 వచనాలు కలిసి ఉన్నాయండి. సరే, మీకు క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండుము. మనం దేనితో జోలు ఉండకూడదట? మన జత ఏంటో తెలుసా? పాపముతోటే జతట. మనం పాపముతోటే జత కడతామంట. ఒక డాక్టర్ గారు ఇలా చెప్పారు, ఒక ఆయనకి హెచ్ఐవి రోగం ఉంది. హెచ్ఐవి రోగం వస్తేనంట ఆటోమేటిక్గా ఇంకొక రోగం ఉంటుందట. ఏంటో తెలుసా? ఏంటంటే సిస్టర్ గారు మీరే చెప్పాలి మాకు. టీబీ. ఇవి 2 కవల పిల్లల లాంటివంట. హెచ్ఐవి రోగం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా టీబీ ఉంటుందట. ఇది ఎలాగొస్తుంది? నేను అన్నాను, వచ్చిందే ఆయనకి హెచ్ఐవి, దానికి మళ్ళీ టీబీ ఎలాగ అటాక్ అయింది? ఈ 2 కవల పిల్లల లాంటివట. అది ఉంటే ఇది ఉంటుందట, ఇది ఉంటే అది వచ్చేస్తుందట. ఈ 2 కవల పిల్లలు లాంటివట. ఈ 2 కలిసే ఉంటాయట. మనిషి చచ్చిపోవడానికి ఇవి 2 కారణం అంట. దాని గురించి ఎన్నో విషయాలు చెప్పారన్నమాట. ఎందుకు వస్తుంది, ఎలాగొస్తుంది, దాని లక్షణాలు ఏంటి, దాని స్వభావం ఏంటి, ఇవన్నీ చెప్పుకొచ్చారన్నమాట. అలాగే ఈరోజు పాపం అనే రోగం వస్తేనంట అది ఎన్ని రోగాలకు దారితీస్తుందో తెలుసా? మనం అనుకుంటున్నాం
పాపం అంటే చిన్నదే అనుకుంటున్నాం, కానీ ఆ పాపానుకున్న శక్తి చాలా గొప్పది. అందుకని అంటాడు ఆయన, మిమ్మల్ని ఎందుకు పాపముతో జోడిగా ఉండొద్దు, దాన్ని జత కట్టొద్దు అంటున్నాను తెలుసా. పాపం అనేది కానీ దాంతో మీరు జత కట్టారు అంటే అది మిమ్మల్ని సర్వనాశనం చేసేదాకా వదిలిపెట్టదు. పాపము అంత సామాన్యమైనది కాదు. పాపముతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళ జీవితం అంతా చెడిపోతుంది. దేవుణ్ణి ఎరగని ఒక వ్యక్తిని చూడండి, ఒక పాపాత్ముని చూడండి. దేవుని ఎరగిన వ్యక్తిలో ఎన్ని రకాలైన పాప జబ్బులు కనపడతాయి తెలుసా. ఆ వ్యక్తి ఎలాగుంటాడు తెలుసా, తన దృష్టి మంచిదై ఉండదు. ఒక దేవుణ్ణి ఎరగిన వ్యక్తిని మీరు చూసినప్పుడు అతని దృష్టి మంచిది కాదు. రెండవది, అతని మాట మంచిది కాదు. అందుకని అంటారు, దేవుని బిడ్డలైనా మాట మీద నిలబడతారేమో కానీ లోకంలో ఉన్నవారు మాట మీద నిలబడరట. కానీ ఈరోజు ఎలాగుందో తెలుసా, దేవుని బిడ్డల కంటే లోకంలో ఉన్నవారే మాట మీద నిలబడుతున్నారు, వీళ్ళకే మాట మీద నిలబడడం లేదు. పాపం అనే వ్యాధి ఎలాంటిది తెలుసా, వీళ్ళ మాటల్లో కూడా నికర ఉండదట. మాట కూడా మంచి మాటలు మాట్లాడరు, వీళ్ళ మాటలు కూడా మంచిగా ఉండవు. రెండవది, వారి వినికిడి కూడా మంచిగా ఉండదట. నీలో పాపం అనే జబ్బు ఉందనుకో, నీ వినడం కూడా మంచి వాటిని వినడానికి ఇష్టపడవు, అన్ని చెడు మాటలు వినడానికే ఇష్టపడతావు. ఒకటి, చూపు మంచిది కాదు. రెండు, మాట మంచిది కాదు. మూడు, నీ వినికిడి మంచిది కాదు. నాలుగు, నువ్వు చేసే క్రియలు కూడా మంచివై ఉండవట. వాళ్ళు ఎప్పుడు కూడా పాప సంబంధమైన రక్తముతో కూడిన పనులు మాత్రమే చేస్తూ ఉంటారట. అందుకే కదా మీకు యెషయా గ్రంథంలో చూపించాను, మీ చేతులు దుష్క్రియలు చేయుచున్నవి, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అంటాడు. అంటే పాపం అనే వ్యాధి ఉంటే వీళ్ళు చేసే క్రియలు కూడా మంచివి కాదు. నాలుగు, ఐదవదిగా వీళ్ళ నడక మంచిది కాదు. పాపం అనే వ్యాధి కలిగి ఉంటే, ఆ రోగము నీలో ఉంటే, అది నీలోనైనా నాలోనైనా ఈ జబ్బు ఏం చేస్తుందో తెలుసా. ఐదవదిగా, నీ నడతలను మార్చగలుగుతుంది. నీ నడక మారిపోద్ది. అంటే మంచు కొరకై పరిగెత్తే పాదములు చెడు చేయడానికి పరిగెడుతూ ఉంటాయి. చెడు నడతలన్నమాట, కాని నడతలన్నమాట, దేవునికి విరోధమైన స్థలానికి వెళ్ళే నడతలన్నమాట, దేవుని కోపాన్ని పుట్టించే నడతలు ఇవి. ఐదవది, ఆరవదిగా, పాపమనే వ్యాధి ఉంటే నీ శరీరం ఎప్పుడు కూడా పాప సంబంధమైన కోరికలను కోరుకునేది. శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆశలు ఇవి చచ్చిపోవు. అర్థమైందా? అందుకనే దేవుని నమ్మిన బిడ్డలు ఎలాగుంటారు, దేవుని నమ్మలేని బిడ్డలు ఎలాగుంటారు అంటే, వీళ్ళని చెప్పేయచ్చు, వాళ్ళు వస్త్రధారణను బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళని చెప్తారనమాట. వీళ్ళు నమ్ముకున్నారే తప్ప వీళ్ళ జీవితాలు మాత్రం మారలేదు. వీళ్ళు దేవుణ్ణి నమ్మింటే ఎలాగెందుకుంటారు? వీరు దేవుణ్ణి నమ్మిన వారు అయితే ఇలాగ ఉండరు. దేవుడు నమ్మిన వారు దేవుని బిడ్డలుగానే జీవిస్తారు. అందుకనే ఆరోదిగా శరీరము పాపముతో నిండిపోతుంది. అందుకనే శరీరం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుందో తెలుసా? శరీర సంబంధమైన కోరికలు. శరీర సంబంధమైన కోరికలు అంటే ఇక మీకు చెప్పక్కరదు. శరీరం ఎప్పుడు కూడా పాప సంబంధమైన కోరికలను కోరుతూ ఉంటుందన్నమాట. అందుకనే శరీరానికి కావలసిన తిండి, కావలసిన బట్ట, కావలసిన సుఖము, అంటే దానికి కావలసినవన్నీ మనం ఇచ్చామనుకోండి, అది మనలో రేకెత్తించేది ఏంటో తెలుసా? పాప సంబంధమైన కోరికలను మాత్రమే కోరుతుంది తప్ప మంచి వాటిని కోరుకోదు. ఇది ఆరవదిగా. ఏడవదిగా, ఈ రోగము మన హృదయంలోనికి దూరి ఈ జబ్బు మన లోపలికి కూడా వెళ్తుందన్నమాట. ఇది వెళ్ళి రకరకాలైన వ్యాధులతో, రకరకాలైన జబ్బులతో మన జీవితాన్ని నింపేస్తుంది ఇది. అందుకనే బయట కనిపించే రోగాలు ఇలాగ కనపడుతూ ఉంటే లోనికి వెళ్ళి ఇది మనలో భయంకరమైన పాపాన్ని పుట్టిస్తుంది ఇది. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. పాపము అనేది
ఈ బయట కనిపించే అవయవాల ద్వారానే మాత్రమే కాదు, కానీ లోనికి వెళ్ళిన తర్వాత లోన మన హృదయంలోనికి వెళ్ళి ఇది మనలో ఎంత దేవునికి వ్యతిరేకమైన వాటిని ఇది ప్రేరేపిస్తుందో చూపిస్తాను మీకు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు. చూసారా, పాపము బయట ఉన్నప్పుడు ఒకలా చూపిస్తుంది, అది లోనికి వెళ్ళిన తర్వాత ఇది మనల్ని ఎలాంటి మనుషులుగా తయారు చేసిందో తెలుసా? పాపముతో నిండిపోయిన మనుషులుగా చూపిస్తుంది. అందుకనే దేవుని బిడ్డలనేవారు కక్ష కానీ, ద్వేషము కానీ, ఈర్ష్య కానీ, పగ కానీ ఇలాంటి వాటితో వారు కూడుకునేవారు కాదు. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధమైన ఫలాలతో నిండుకునేవారు. ఈరోజు పాపము మనిషి యొక్క హృదయములోనికి వెళ్ళి కక్షతో, ద్వేషముతో, ఈర్ష్యతో, క్రోధముతో, అసూయతో ఇలాంటి వాటితో నింపేసింది. అందుకనే ఈ రోజుల్లో చూడండి, ఒకరంటే ఒకరికి పడతా లేదు, ఒకరి మీద ఒకరికి ద్వేషము, ఒకరి మీద ఒకరికి పగ, ఒకరి మీద ఒకరికి అసూయ. ఇవన్నీ ఎందుకునే తెలుసా? రోగము నీ లోనకి వెళ్ళడం వల్ల ఈ పాపమనే జబ్బు ఏమవుతుంది తెలుసా? ముదురుతుంది. అందుకనే ఈరోజు యేసుప్రభు అంటున్నాడు, యెషయా యేసుప్రభు వారి గురించి చెప్పినప్పుడు అంటున్నాడు, నిశ్చయముగా అతడు మీ రోగమును భరించాడు. ఎలాంటి రోగాలో తెలుసా? ఈ పాపమనే రోగము. నువ్వు అనుకున్నట్లుగా ఇదేమి చిన్న రోగమేమీ కాదు, నువ్వు అనుకున్నట్లుగా ఇదేమి సామాన్యమైన రోగం కాదు. ఈ రోగము కానీ మనలో ఉందా, మన సర్వ శరీరాన్ని కూడా పాడు చేయగలుగుతుంది. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. మనిషి యొక్క హృదయములో ఉన్న పాపములు ఎంత భయంకరమైనవో చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 వచనమండి. 3:6. నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడి పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలిగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చుచ్చుపెట్టును, అది నరకము చేత చుచ్చుపెట్టబడెను. చూసారా, ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే అది ప్రకృతి చక్రముని చుచ్చుపెట్టగలదట, ప్రపంచాన్ని నాశనం చేయగలదట. అందుకని ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా ఈ పాపమనే రోగము నుండి బయటకు వచ్చామా? ఈ పాపమనే జబ్బు నుంచి విడుదల పొందామా? ఒకవేళ పొందకపోతే ఆ పాపమనే రోగము మన జీవితాన్ని రోజు దాని బలాన్ని పెంచుకుంటూ వెళ్తుందన్నమాట. బలాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. అదేమవుతుందో తెలుసా? తర్వాత నువ్వు ఎంత దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసినా బాగుపడదు. కొన్ని జబ్బులు ఉంటాయి, ఆ జబ్బులు ప్రారంభములోనే మనం చూసుకోవాలా, అంతేనా? ఈరోజు క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ రోగాన్ని ఎప్పుడు చూసుకోవాలా? బాగా ముదిరిపోయిన తర్వాత చూసుకుంటే ఏమవుతుంది? ఈ రోజుల్లో మనుషులు క్యాన్సర్కి చచ్చిపోవడానికి గల మొదటి కారణం ఏంటంటేనంట, ముదిరిపోయిన తర్వాత వెళ్తారట హాస్పిటల్కి. అప్పుడు దాకా వెళ్ళో వీళ్ళకి ఏమి అనిపించదట, వీళ్ళకి కూడా పెద్ద ఏమి అనిపించదు. పర్లేదులే, అక్కడ నొప్పే కదా, లేకపోతే అక్కడ బాధే కదా, అది అలాగ అనుకుంటారట. కానీ అది లోన 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 దాని తీవ్రత పెంచుకొని పెద్దదైపోయిన తర్వాత ఇంకా బాధను తట్టుకోలేక అప్పుడు హాస్పిటల్కి వెళ్తామట. అప్పుడు వాళ్ళు పరీక్షలు చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇది 2వ స్టేజీలో ఉంది, ఇది 3వ స్టేజీలో ఉంది, కొన్నిసార్లు అంటారు ఇది 4వ స్టేజీలోకి వెళ్ళిపోయింది, ఇంక దీన్ని మేము ఇంకా బాగు చేయలేం. ఫస్ట్ స్టేజీలో ఉంటే దాన్ని బాగు చేయగలరు, 2వ స్టేజీలో ఉన్నా సరే దాన్ని బాగు చేయగలరు. ఇక 3, 4కి వెళ్ళారంటే ఇంక బతకర్రు, చచ్చిపోతారు. ఇంకా
అర్థమైందా? పాపం అనే రోగము కూడా అలాంటిదే. మనలో పాపము పెరగక ముందే, ఆ జబ్బును పెంచుకోక ముందే దానికి సరైన మందు వేయలేదా, అది మన ప్రాణాన్నే తీసుకుని వెళ్ళిపోతుంది. అది నరకంలోనికి మనం తీసుకుని పోతుంది. అందుకనే ఈరోజు యేసుప్రభు అంటున్నాడు, నిజంగా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఈ పాప రోగం నుండి కదా నువ్వు విడుదల పొందాలని వచ్చావు. మరి నీ పాపముల నుండి నువ్వు విడుదల పొందావా? నీ రోగాన్ని బాగు చేసుకున్నావా? ఈ జబ్బు నీకు తగ్గిందా, పెరుగుతుందా? యేసుప్రభుని నమ్మి కూడా ఇంకా మనం పాప రోగముతోటే ఉంటే మనం ఇంకా వ్యాధిగ్రస్తులమే, మనం ఇంకా పాప లక్షణాలు కలిగిన వారమే. అందుకే ఇంకా మనలో ఆ లక్షణాలు పోతాలేదు. కొన్నిసార్లు మనం చూసినప్పుడు మనలో ఆ పాప సంబంధిత లక్షణాలు కనబడుతున్నప్పుడు, అయ్యో ఇంతకాలం దేవుడిని నమ్మారే, ఇంతకాలం దేవుడి దగ్గరికి వచ్చారే, ఏంటి నేర్చుకున్నారు వీళ్ళు ఏది విన్నారు? ఎందుకు వీళ్ళు ఇంకా పాపముతోటే జత కడుతున్నారు? వీళ్ళు పాపముతోటే జోలి కలిగి ఉంటున్నారు. వీళ్ళు పాపమును విడిచిపెట్టలేకపోతున్నారు. అది ఎంత భయంకరమైంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు యేసుప్రభు అంటున్నాడు, నేను నీ రోగములన్నిటినీ భరించాను. నీకోసమే కదా ఈ భూమి మీదకి వచ్చి నేను నీ కొరకు ఎన్ని రకాలుగా గాయపరచబడ్డాను, ఎన్ని రకాలుగా హింసించబడ్డాను. నా రక్తమంతటినీ ఆ కలువరి శిలువ మీద నీ కొరకు నేను ఎందుకు కార్చానో తెలుసా? ఆ రోగం నుండి నేను విడిపించడం కొరకే. ఆ పాపం అనే భయంకరమైన రోగం నుండి విడిపించడం కొరకు నీ వ్యాధినంతటినీ నేను భరించాను. ఆ జబ్బుని నేనేసుకున్నాను. మొదట మీ అందరికీ తెలుసు కదా, ఏంటంటేనంట, ఒక మందుని, అంటే రోగానికి మందు కనిపెట్టేవాళ్ళట వీళ్ళ ముందు కొన్ని జంతువుల మీద పరిశీలన చేస్తారట. అవును కదా? ఇప్పుడు జంతువుల మీద పరీక్ష చేసి చిన్న చిన్న వాటి మీద, ఎలకల మీద, కప్పల మీద, గబ్బిలాల మీద వీళ్ళ ప్రయోగం చేసిన తర్వాత ఆ తర్వాత కొన్ని ఇంకొంచెం పెద్ద వాటి మీదకి వెళ్తారట. ఆఖరికి వీళ్ళ మందు సక్సెస్ అయిపోయింది, ఇంకా పర్లేదు, ఈ మందు వల్ల ఇంకెవరో చచ్చిపోరు అనుకున్నప్పుడు ఈ మందు అప్పుడు ఎవరి మీద ఉపయోగిస్తారట? మనుషుల మీద ఉపయోగిస్తారట. ఎలాంటి మనుషుల మీద? డైరెక్ట్గా ఓ పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆడి మీద ప్రయోగించారనుకో ఇది పెద్ద కేసు. అందుకనే వాళ్ళ ముందే మెడికల్ ల్యాబ్ వాళ్ళందరూ కూడా కొంతమందిని, ఆ వ్యాధిగ్రస్తులు ఎవరైతే జబ్బులు ఉన్నారో వాళ్ళ ముందే వాళ్ళ లిస్ట్ తీసుకొని వాళ్ళకి ఈ మందును ముందు వాళ్ళు చెప్పే ముందు చెప్తారట, ఈ మందు మేము తయారు చేసాము, అన్ని రకాలుగా మేము పరిశీలన చేసాము, ఈ మందు వల్ల నీకు ఏ ప్రమాదం ఉండదు, నీ రోగం తగ్గిపోతుంది. ఒకవేళ ఇది కానీ నీలో కానీ అంటే తగ్గకవలసిన దానికి బదులుగా ఏదైనా రియాక్షన్ చూపించి నీ ప్రాణం పోయిందనుకో, దానికి మరలా నీకు ఇంత డబ్బు అనేది ఇస్తారట. వాళ్ళు అందరి మీద ఉపయోగించరు. ఆ వ్యాధిగ్రస్తుడి మీద ఉపయోగించేటప్పుడు కూడా బంధువులు అంటారట, మీరు ఇప్పుడే తయారు చేసిన మందు అంటున్నారు, ఈ మందు మా ఊడి మీద ప్రయోగం చేస్తే ఆడు చచ్చిపోతే మరి వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి వాళ్ళు ముందే బాండ్ రాయించుకొని ఆ జబ్బు కలిగే వ్యక్తి మీద ఆ మందును ఉపయోగిస్తారట. అది నిజంగా అది ఒకవేళ ఆ మనిషికి కానీ తగ్గిపోయింది అంటే ఆడు బ్రతికేసినట్టే. ఆ మందుకి బయటకు తీసుకు పంపిస్తారు. లేదా ఏ కారణం చేతైనా మనిషి చచ్చిపోయాడు అంటే చనిపోయిన వాడికి ఇలా డబ్బు ఇవ్వడమే కాకుండా ఎందుకు చనిపోయాడు అనేది మళ్ళా రీసెర్చ్ ప్రారంభిస్తారు వీళ్ళు. ఇప్పుడు ఎవరు కూడా మందు వేయించుకోవడానికి ముందుకు రాలేదనుకోండి, ఎవడైతే మందు కనిపెట్టాడో ఆ మందు కనిపెట్టిన వాడే ఆ జబ్బును ఇప్పుడు ఏం చేయాలా? తన మీదకి పంపించుకోవాలట. ఇంకెవరో ఆ మందుకి ధైర్యం చేసి ముందుకు రాలేనప్పుడు, నా మందు మీద నాకు గ్యారంటీ ఉంది కాబట్టి నా మందు, ఈ రోగానికి నా మందు పనిచేస్తుంది, మీరు నమ్ముతా లేదు, ముందు ఆ రోగాన్ని తన మీదకి తెచ్చుకుంటాడట. తెచ్చుకొని ఇప్పుడు ఆ మందును తనకేసుకుంటాడట. అప్పుడు ఆయన మందు మీద ఆయనకి నమ్మకం ఉంది కాబట్టి ఆయన రోగం తగ్గిపోద్ది. ఎందుకంటే ఆయనకి నమ్మకం ఉంది కదా, ఆయన కనిపెట్టింది కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంది. అది తగ్గిపోయింది అనుకో, ఇప్పుడు అందరూ ఏమంటారు? ఇప్పుడు సరే నువ్వు కనిపెట్టావు,
ఎవరు ముందుకు రాలేదు. ఆ జబ్బును నువ్వే దాన్ని ఎక్కించుకున్నావు. ఆ జబ్బును మరలా నువ్వు అనుభవించి దాని ద్వారా మరలా ఆ జబ్బును తగ్గించుకున్నావు. ఈ మందు పర్లేదు, వెళ్ళొచ్చు అని బయట పంపిస్తారట. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏ పాప రోగానికైతే మందుని కనిపెట్టాడో ఆ పాప రోగం నుండి విడుదల చేయడానికి ఆ జబ్బును ఆయన భరించవలసి వచ్చిందంట. మనం అనుకుంటున్నాం యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే వచ్చిన దగ్గర నుంచి అతడు ఎన్ని బాధలు పెట్టిందో తెలుసా? ఆ వ్యాధి ఏ వ్యాధి? పాపమనే వ్యాధి యేసు ప్రభువారిని ఎంత బాధ పెట్టిందో చూపిస్తాను మీకు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలండి. 3-4 వచనాలు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసు ప్రభువారు పాపమునకు శిక్ష ఎప్పటి నుంచి అనుభవించడం ప్రారంభించాడట? ఆ శరీరము ధరించిన దగ్గర నుంచి ఆ జబ్బు ఆయనకు వచ్చింది. అందుకని అంటాడు, ఈ రోజున రోగాలు ఎప్పటి నుంచి వస్తాయట? మనిషికి రోగాలు ఎప్పటి నుంచి వస్తాయి? రోగాలు మనిషికి ఎప్పుడు వస్తాయి? మనలో బలం తగ్గినప్పుడు. సిస్టర్ గారు మీరే చెప్పాలి, మా మెడిసిన్లో మీరే ఉన్నారు. ఒక జబ్బుకి అంటే ఒక మనిషికి రోగాలు ఎప్పటి నుంచి వస్తాయి? పుట్టినప్పటి నుంచి వస్తాయి. అమ్మా పుట్టినప్పటి నుంచే ఉంటాయా? పుట్టినప్పటి నుంచే ఉంటాయా? తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచి రోగాలే. పుట్టిన బిడ్డకి జాండీస్ అంటున్నారు. అది ఇంకా తల్లి గర్భం నుంచి బయటికి రాకపోయినా పుట్టకాని తీసుకెళ్ళి బాక్స్లో పెడుతున్నారు. ఆడికి అప్పుడు జాండీస్ రావడం ఏంటి? జబ్బు ఎక్కడుంది? గర్భములోనే ఉంది. అందుకని అంటున్నాడు, శరీరము ఎప్పుడైతే దాల్చిందో అప్పటి నుంచి ఈ జబ్బు ప్రారంభించబడుతుందన్నమాట. అర్థమైందా? అందుకని మీకు ఎన్నోసార్లు చెప్పాను, పాపానికి ఉన్న బలమే శరీరము. పాపానికి ఉన్న బలమే శరీరం అంట. అలాగే శరీరం ఎప్పుడైతే ఏర్పడిందో రోగాలు కూడా అప్పటి నుంచే ఏర్పడ్డాయి. అర్థమైందా? నేను ఒక పాపను చూశాను. పాపను చూస్తే ఆ పాపకు పుట్టినప్పటి నుంచి కూడా చర్మము ఒక పొరల పొరలుగా ఊడిపోతుంది అన్నమాట. మరి మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఆ స్కిన్ ఎనర్జీ అన్నమాట మనకి ఎలా ఊడిపోతుందంటే బిడ్డకి పొరల పొరలుగా ఊడిపోతుంది అనమాట. పుట్టినప్పటి నుంచి కూడా బిడ్డకి అలాగే శరీరం కనపడదు. ఏంటి ఇంతలాగా ఉంది అని చూస్తే వాళ్ళు డాక్టర్కి చూపిస్తే స్కిన్ డాక్టర్ చెప్పారు, ఇదొక ఇన్ఫెక్షన్, ఇది ఈ బిడ్డకి ఇప్పటి నుంచే కాదు తల్లి గర్భంలో నుంచే ఉంది ఈ పిల్లకి. అదేంటండి అప్పటి నుంచి ఉండడం ఏంటండి అంటే వాళ్ళు చెప్పారు, కొన్ని రకాలైన జబ్బులు వంశపరంగా వస్తాయి. మీకు లేకపోవచ్చు, అది మీ కుటుంబీకుల్లో మీ రక్త సంబంధులకు ఎవరికైనా ఉంటే అది నీకు లేకపోవచ్చు, కానీ నీ బిడ్డలకు వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది, దేనివల్ల వచ్చిందంటే ఆ రక్తం వల్ల వచ్చిందట. కాబట్టి వాళ్ళు ఎన్ని హాస్పిటల్కి తిప్పారో, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారో. ఎదిగే కొలది కూడా ఆ పిల్ల చూడడానికి భయంకరంగా ఉండేది అనమాట. చూడలేకపోయేవాళ్ళు. అది చర్మము అసలు ఎంత భయంకరంగా ఉండేది అంటే ఏంటి నిజంగా ఇలా కూడా ఉంటారా? నిజంగా ఒక్కొక్కరు చూస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందో. ఏంటి దేవుడా, ఎలాంటి వ్యాధులా, ఎలాంటి బాధలా, ఇంత చిన్న వయసులోనా? అర్థమైందా? ఎందుకు అంటేనంట అది వారి యొక్క తల్లి గర్భము నుంచి మనిషి ఎప్పుడైతే శరీరాన్ని దాల్చాడో ఆ దాల్చిన దగ్గర నుంచి రోగం ప్రారంభించబడుతుంది. ఈరోజు నీకు నాకు కూడా పాపం అనే వ్యాధి ఎప్పటి నుంచి ఉందో తెలుసా?
శరీరముతో మనం ఎప్పుడైతే తల్లి గర్భంలో రూపించబడ్డామో ఆ రోజు నుండి కూడా పాపము ఒక రూపాన్ని దాల్చింది, శరీరాన్ని ఆస్వాదము చేసుకుంది. ఆ రోజు నుంచి పాపం మనల్ని ఏరుతూనే ఉంది. అందుకనే దావీదు మహారాజు 51వ కీర్తన 5వ వచనం అంటాడు, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. నేను గర్భములో ఉన్నప్పుడే పాపరోగంతో ఉన్నవాడిని. నేను ఇప్పుడు పాపంతో ఉన్నవాడిని కాదు, నేను తల్లి గర్భంలో ఉండగానే పాపంతో జన్మించిన వాడిని. ఆ రోజు నుంచి ఆ పాపం అనే వ్యాధి ఒక మనిషిని ఎన్ని బాధలు గుండా తీసుకెళ్ళిందో తెలుసా? దానికి యేసుప్రభువారు ఈరోజు చెప్తున్నాడు. ఏం చెప్తున్నారో తెలుసా? నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు. మన రోగాన్ని భరించడం అంటే ఇదే సామాన్యమైన విషయం కాదు. యేసుప్రభువారు కూడా మన వలె ఒక శరీరాన్ని దాల్చవలసి వచ్చింది. ఎప్పుడైతే ఆయన శరీరాన్ని దాల్చాడో ఆయన శరీరము ఆయన ఎంత బాధ పెట్టిందో, యేసుప్రభువారిని కూడా శరీరము ఎన్ని రకాలుగా శోధించిందో, ఎన్ని రకాలుగా బాధించిందో. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. లూకాసు వార్త యేసుప్రభువారిని కూడా ఈ లోకములో తన శరీరము చేత ఆయన కూడా ఎన్నో రకాలైన శోధనలు శోధించబడ్డాడు. ఆయన 4వ అధ్యాయము లూకాసు వార్త 4వ అధ్యాయము 13వ వచనమండి. 4:13 అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అపవాది అతన్ని శోధించి, అపవాది ప్రతి శోధనను ముగించి యేసుప్రభువారిని కూడా అపవాది శోధించింది. ఎన్ని రకాలుగా శోధించిందో. ఈరోజు నువ్వు నేను కూడా శరీరముతో ఉండి ఎన్ని శోధనలు మనం ఎదుర్కొంటున్నామో ఆ శోధనలన్నీ యేసుప్రభువారు ఎదుర్కొన్నాడు. అందుకని యేసుప్రభు అంటాడు, ఆయన మనవలే శోధించబడ్డాడట. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక. యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలాగ శోధించబడ్డాడు అంటే ఆయన మనవలే శోధించబడ్డాడట. కానీ ఆయన పాపము లేనివాడుగా, ఆయన నిర్దోషిగా, ఏ నేరము చేసినవాడు కాకుండా ఉన్నాడట. ఆయన 4వ అధ్యాయము ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనమండి. 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూసారా, యేసుప్రభువారంట మనవలే శోధించబడట. ఆయన్ని కూడా సాతాను శోధించింది, ఆయన్ని శరీరం శోధించింది. ఎలా శోధించింది? ఈరోజు మనం ఎలా శోధించబడుతున్నామో అలాగే శోధించబడ్డాడు ఆయన. పాపము ఆయన్ని కూడా వదలలేదు. ఆయన్ని ఎన్ని రకాలుగా శోధించాలో అన్ని రకాలుగా శోధించింది, కానీ ఆయన పాపము చేయలేదు. ఎందుకో తెలుసా? ఆయన దైవత్వము కలిగినవాడు కాబట్టి పాపమును ఆయన జయించగలిగాడు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు యేసుప్రభువారిని అంగీకరించిన నీవు నేను కూడా పాపాన్ని జయించగలుగుతున్నామా? ఒకవేళ ఇంకా మనం పాపములోనే ఉండి పాపములోనే జీవిస్తున్నామా? ఒకవేళ ఇంకా మనం పాపములోనే ఉండి పాపములోనే జీవిస్తూ ఉంటే మనం ఇంకా పాపం అనే వ్యాధితో ఉన్నవారము. ఆ జబ్బు ఇంకా మనకు తగ్గలేదు, ఆ రోగమునకు ఇంకా మందు మనం వేయలేదు. అందుకనే యేసుప్రభువారిని నమ్మినప్పటికీ కూడా అనేక రకాలైన పాపములు ఇంకా మనం చేస్తున్నాం, అనేక రకాలైన చెడు జీవితాన్ని జీవిస్తున్నాం. ఇవన్నీ చేస్తూ వెళ్తూ ఉన్నాం కాబట్టి మన రోగం ఎక్కడ తగ్గిందంటావు? అందుకనే నిజంగా నీ రోగం తగ్గితే నీ మాట మారుతుంది. నీ పాపమనే రోగం తగ్గిపోతే నీ వినికిడి మారిపోతుంది. నీ పాపమనే రోగము తగ్గిపోతే నీ చూపు మారిపోతుంది. పాపమనే వ్యాధి నీలో నుంచి తగ్గితే
నీ క్రియలు, నీ నడక, నీ శరీర సంబంధమైన కోరికలు, నీ ఆత్మ సంబంధం, హృదయంలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు వాటి నుంచి మనం విడుదల పొందుతాం. ఈరోజు అంటున్నాడు, చెప్పు, నిజంగా నీ వ్యాధి నుండి నువ్వు విడుదల పొందావంటావా? నీ వ్యాధి తగ్గిందా? నీ వ్యాధిని తగ్గించడానికి కదా నేను నీ రోగములన్నిటినీ భరించాను. నీ రోగము నుండి విడిపించడం కొరకే నీ రోగములన్నీ నేను భరించి నేను నీ కొరకు 33.5 సంవత్సరాల భూమి మీద జీవించి మీ రోగములకు, అంటే నీవు ఎలాంటి పరిస్థితులు గుండా వెళతావో అలాంటి పరిస్థితులు నేను అనుభవించాను. భూమి మీద పుట్టిన మానవుడు ఎన్ని కష్టాలని, బాధల్ని, శ్రమలను, దుఃఖాలని అనుభవిస్తాడో వాటన్నిటినీ అనుభవించాడు ఆయన. ఆ యేసు ప్రభువారు అనుభవించలేనిదంటూ భూమి మీద ఏది కూడా లేదు. అన్నీ అనుభవించాడు. ఎందుకో తెలుసా? ఆయన మన వలె శరీరముతో ఉన్నవాడు కాబట్టి శరీర రీతిగానే అనుభవించాడు. కానీ ఆయన పాపము చేయలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ముకున్నానని చెప్తున్నావు కదా, నీ వ్యాధి బాగయిందంటావా? నీ పాపమునే రోగం నుంచి నువ్వు బయటకు వచ్చావా? ఒకవేళ రాకపోతే ఈ రోజైనా యేసు ప్రభువారిని అడుగు, తండ్రి, నేను పాపములోనే జీవిస్తున్నాను. నేను పాపములోనే జీవించడమే కాక నేను పాపములోనే పుట్టిన వ్యక్తిని. ఈరోజు నీ దగ్గర ఒప్పుకుంటున్నాను. ఈ పాప రోగం నుండి, ఈ పాపమునే జబ్బు నుండి నన్ను పూర్తిగా విడిపించు తండ్రి. నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధీకరించి ఈ జబ్బు నుంచి నన్ను విడిపించు. నిజంగా నువ్వు అడిగితే యేసు ప్రభువారు నీ రోగము నుండి, ఈ పాపమనే వ్యాధి నుంచి నేను విడుదల చేసి ఆయన ఏం చేస్తాడో తెలుసా? పాపాన్ని అసహించుకునేలాగా చేస్తాడు దేవుడు నీకు. అందుకనే దేవుని బిడ్డలు ఎలాంటి వారో తెలుసా? దేవుని బిడ్డల కంట ఈ లోకం అంటే అసలు ఇష్టం ఉండదట. లోకాన్ని వీరు అసహించుకుంటారట. లోకంతో స్నేహం చేయరు వీళ్ళు. లోకం అంటే వీళ్ళకి అసలు పడదు. అందుకనే యేసు ప్రభువాన్ని ఎప్పుడైతే దేవుని ప్రజలు నమ్ముకున్నారో ఆ రోజు నుంచే వీరట లోకముతో ఇక జోలిని ఏమీ లేకుండా లోకాన్ని వీరు విడిచి యేసుని వెంబడిస్తారట. లోకాన్ని వీరు అసహించుకుంటారట. వీరి దృష్టికి లోకము యోగ్యంగా ఎంచుకోరట. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలండి. 39 క్షమించండి 38 వచనమండి. 38 వచనంలో ఉంది. అయితే చివరిలో ఉంది చూడండి, చివరి మాట, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. దేవుని బిడ్డలకట ఈ లోకము వారికి యోగ్యమైనది కాదట. ఎందుకో తెలుసా? ఏ లోకము నుంచైతే, ఏ పాపము నుండి అయితే వారు బయటకు వచ్చారో దాన్ని వారు అసహ్యించుకుంటారట. అందుకనే దావీదు మహారాజు కూడా అంటాడు, ఆయన, ప్రభువా, నాకు ఎంత అసహ్యం తెలుసా, ఇలాంటివంటే అసలు నాకు అసలు ఇష్టం ఉండదు అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 139వ దావీదు కీర్తన గ్రంథము 139వ కీర్తన 21 వచనమండి. 131-21, 139-21. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా. నీ మీదికి లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. ఏ లోకమైతే నిన్ను ద్వేషించిందో ఆ లోకాన్ని నేను ద్వేషిస్తాను. ఏ లోకమైతే నేను శత్రువుగా ఎంచిందో ఆ లోకాన్ని నేను శత్రువుగా ఎంచుతాను. ఏ లోకాన్నైతే నువ్వు అసహించుకున్నావో ఆ లోకాన్ని నేను అసహించుకుంటున్నాను. నిజంగా దేవుని బిడ్డలు అనేవారు ఇలాంటి మనస్తత్వం కలిగిన వారే ఈ పాపమనే వ్యాధి నుండి బయటకు వచ్చిన వారు. ఎలాగుంటుంది తెలుసా? ఒక్కసారిగా నా వ్యాధి భరించామంటే రెండోసారి మళ్ళీ అక్కడికి వెళ్ళాలనిపించదు మనకి.
అవునా? నేను కాకినాడలో ఉన్నప్పుడు ఒక ఆయనకి భయంకరంగా డయేరియా వచ్చిందనమాట. డయేరియా అంటే వాంతులు, మోషన్స్. ఇది ఎలాంటిది తెలుసా? ఇది అంటువ్యాధి. అవునా? డయేరియా అంటువ్యాధే కదా? నిజమండి. వాంతులు విరేచనాలు పట్టుకున్నాయి అంటే అది ఒక ఊరిలో కానీ పట్టుకున్నట్టు ఊరందరికి వచ్చేస్తాయి అంతే. ఆ డయేరియా ఒక వ్యాధి అన్నమాట. కలరా లాంటిది డయేరియా. వాళ్ళని ఎక్కడ పెడతారు తెలుసా? ఆ వ్యాధి వస్తే అందరితో పాటు ఉంచరు. కాకినాడ హాస్పిటల్లో ఆ వార్డే వేరనమాట. ఆ వార్డే వేరు. ఎందుకో తెలుసా? ఒక్కసారిగా అక్కడికి వెళ్ళారు అంటే బ్రతికి బయటికి రావడం చాలా కష్టం. ఆ వార్డులో తీసుకెళ్తే ఇంక చచ్చిపోవడమే. ఆ వార్డుకి ఎవరైనా వెళ్ళారు అంటే ప్రాణంతో వచ్చిన వాళ్ళు చాలా తక్కువ అన్నమాట. చివరి స్టేజీలో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పారేస్తారు. ఇంకా అక్కడి నుంచి కానీ ప్రాణంతో బయటకు వస్తే అక్కడ జరిగే పరిస్థితులన్నీ చూసి ఏమంటారు తెలుసా? జన్మలో ఆ వార్డుకి వెళ్ళకూడదురా బాబు అంటారు. ఏ వార్డుకైనా వెళ్ళొచ్చు కానీ ఆ వార్డుకి మాత్రం వెళ్ళకూడదు. వెళ్ళేవంటే ప్రాణంతో తిరిగి రాము, అది రాకూడదురా బాబు వ్యాధి అంటారు. ఎందుకో తెలుసా? అది ప్రాణానికే ముప్పు. అలాగే పాపమనే వ్యాధి నుండి నువ్వు బయటకు వచ్చిన తర్వాత మరలా పాపంలోకి వెళ్తే అది నీ ప్రాణాన్నే, నీ శరీరాన్నే అగ్నివలే తినివేసేది. అది అర్థమైందా? పాపము ఎలాంటిదో తెలుసా? మన శరీరములను అగ్నివలే తినివేస్తూ మనలో మనల్ని నాశనము చేసేదట. అది ప్రకృతి చక్రమునకే చిచ్చుపెట్టేదట. ప్రియ సహోదరి సోడా, అందుకనే యేసుప్రభు అన్నాడు, ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఆయనకి తెలుసు, ఆ వ్యాధి యొక్క తీవ్రత ఆయనకి తెలుసు, ఆ వ్యాధి యొక్క ముగింపేంటో ఆయనకి తెలుసు. అందుకనే ఆ పాపమనే రోగము నుండి, ఆ పాపమనే వ్యాధి నుండి యేసుప్రభువారు విడిపించడం కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు మన పాప శిక్షనంతటినీ ఆయన మీద వేసుకొని మన రోగములన్నీ ఆయన భరించి మన కొరకు ఆ కలువరి శిలువ మీద అంతగా యేసుప్రభువారు చనిపోయాడు. చాలాసార్లు అంటాం, ప్రభువా నా కొరకు ఎంత బాధపడ్డావు, నా కొరకు ఎంత శ్రమపరచబడ్డావు, నువ్వు అనుభవించిన శిక్ష ఎంత భయంకరమైనది అని చెప్తాం తప్ప, ప్రభువా నేను చేసిన పాపమే కదా నిన్నంత క్రూరంగా చంపింది అని గుర్తిస్తలేదు నువ్వు. మనం చేసిన పాపమే ఆయన అంతగా చిలువ వేసి అంత క్రూరంగా చంపింది అంటే అలాంటి పాపములో ఇంకా నువ్వు నేను ఎలాగ ఉండగలుగుతున్నావు? మన పాపమే కదా ఒకసారి ఆయన చంపేసింది అంత క్రూరంగా, మళ్ళీ రెండోసారి కూడా అలా చంపాలనుకుంటే ఇంకెలా? అందుకని దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా నీకు పాపం మీద అసహ్యత పుట్టిందంటావా? పాపాన్ని అసహించుకోగలుగుతున్నావా? పాపముతో ఇక్కడికి జోలి ఏమీ లేకుండా బ్రతకగలుగుతున్నావా? ఇది కదా దేవుడు నీ నుండి కోరింది, ఇదే కదా ఆయనకి ఇష్టమైంది, ఇది కదా ఆయనకి నిజమైన ఆరాధన. అంతేకాని పాపములోనే జీవిస్తూ పాప జీవితాన్నే జీవిస్తూ మనం దేవుడి దగ్గరికి వచ్చి ఆయన ఆరాధన చేస్తే, ఆయన ప్రార్థన చేస్తే, ఆయన రక్త మాంసములో పాలు పంపులు పొందితే, ఆయన కానుకలు వెళ్ళి ఇచ్చివిస్తే ఇవి దేవునికి సంతోషమా? అసలు దేవుడికి ఇష్టమైనది ఏంటో నువ్వు గుర్తించగలుగుతున్నావా? అదే దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీ రోగములు నేను భరించాను. ఎన్ని రోగాలతో నిండిపోయేవో తెలుసా? అక్కడ నీకు స్వస్థతే లేదు, నీకు ఎక్కడ కూడా అరికాలు మొదలుకొని తల వరకు కూడా స్వస్థత లేదు నీ జీవితము. ఎక్కడ చూసినా పాపమనే వ్యాధి, పాపమనే జీవితాన్ని జీవిస్తున్నావు. అలాంటి నిన్ను ఆ భయంకరమైన నరకం నుండి తప్పించడం కొరకు, పాపం వల్ల వచ్చే జీతం ఆ శిక్ష నుండి తప్పించడం కొరకు నేను నీ కొరకు ఆ కలువరి శిలువ మీద మరణించాను. ఆ యేసు ప్రభువారు ఒక వ్యాధిగ్రస్తుడిగా మన కొరకు ఆ శిలువ మీద వేలాడుతూ వచ్చాడు. మన పాప రోగం అంతటిని ఆయన మీద వహించుకున్నాడు. మనకు పాపములకు రావాల్సిన శిక్ష అంతటిను ఆయన భరించాడు.
ఆయన శిలువ ద్వారా, ఆయన మరణము ద్వారా నీకు నాకు విముక్తిని, జీవాన్ని ప్రసాదించాడు ఆయన. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ వ్యాధి నుంచి విడుదల పొందావా? ఒకవేళ నువ్వు విడుదల పొందుంటే ఈరోజు దేవుని స్తుతించు. అవును ప్రభువా, ఒకప్పుడు నేను ఎన్ని రకాలుగా పాప రోగంతో నిండిపోయిన వ్యక్తిని. నా మాట మంచిది కాదు, నా చూపు మంచిది కాదు, నా వినికిడి మంచిది కాదు, నా శరీరం మంచిది కాదు, నా నడక మంచిది కాదు, నా క్రియలు మంచిది కాదు. నా హృదయమే భయంకరమైన ఒక వ్యాధితో నిండిపోయి నాలో పగ, ద్వేషము, ఈర్ష్య, అసూయ, కక్షలు ఇలాంటి వాటితో నా హృదయాన్ని నింపి నిత్య నరకానికి పాత్రుడిని నేను. పాపమనే వ్యాధితో నిండిపోయిన నా బ్రతుకుని, పాపమనే రోగముతో నిండిపోయిన నా జీవితాన్ని అయ్యా నన్ను రక్షించడం కొరకు పాప శరీర ఆకారముతో ఈ భూమి మీదకి వచ్చి నా వలె శోధించబడ్డావు. ఎన్ని కష్టాలను అనుభవించావు, ఎన్ని బాధలను అనుభవించావు, ఎన్ని శ్రమలు అనుభవించావు. నా కొరకు ఎన్ని భరించి ఆఖరికి నా పాప రోగం నుండి విడుదల చేయడం కొరకు ఆ కలువరి శిలువ మీద నీ ప్రాణాన్నే నా కొరకు బలిగా అప్పగించావు. ఇంకెంతకంటే నువ్వు నాకేం చేయగలుగుతావు? ఇంతగా నన్ను ప్రేమించి నా రోగము, ఈ పాప రోగం నుండి విడుదల చేయడం కొరకు ఆ కలువరి శిలువ మీద నా కొరకు నీ ప్రాణాన్ని బలిగా అర్పించి నిర్దోషమైన రక్తము చేత ఏ రోజునైతే నీ దగ్గరికి నేను వచ్చి ప్రభువా నేను పాపిని ఒప్పుకున్నాను, ఆ రోజు నా పాపము నుండి నన్ను విడుదల చేసి నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా నన్ను చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాపముతో జోలికి ఏమీ లేకుండా, పాపాన్ని అసహించుకునేలాగా, పాపముతో సాంగత్యము చేసే వ్యక్తి కాకున్నట్లుగా నన్ను ఈ రోజు వరకు ప్రతిరోజు నీ వాక్యముతో నాతో మాట్లాడుతూ పాపము నుండి నన్ను దూరంగా తీసుకెళ్తూ ఇంతవరకు నన్ను కాపాడుతూ వచ్చావు. నీకు వందనాలు. ఒకవేళ నువ్వే కానీ నా పాప రోగానికి కానీ ఆనాడు ఆ కలువరి శిలువ మీద నువ్వు మరణించకపోయి ఉంటే నేను నిత్య నరకానికి పాత్రుడు అవ్వవలసిన వ్యక్తిని, నాలో ఏ మంచి లేని వ్యక్తిని, యుగ యుగాలు ఆ నరకంలో నేను శిక్షణ అనుభవించవలసిన అలాంటి నాకు ఇంత గొప్ప సహాయం చేసి నన్ను రక్షించి ఈ పాపమనే వ్యాధి నుంచి నన్ను విడుదల చేసినందుకు, నన్ను విడిపించినందుకు ప్రభువా నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేని వాడిని. నా ఎడలను చేసిన ఈ గొప్ప త్యాగానికి నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానని కొద్ది సమయం ఆ ప్రభువుని ఆరాధించుకుందామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం ఆరాధనలో